సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. మెదక్ చర్చ్ శతాబ్ది వేడుకల క్రిస్మస్ వేడుకలకు భారీగా ఏర్పాట్లు. సదాశివపేటలో ఇంటింటికి అయోధ్య అక్షంతలు. సంగారెడ్డిలోని 186 చర్చ్లకు క్రిస్మస్ కేకుల పంపిణీ. సట్టి హనుమాన్ దేవాలయంలో వైభవంగా హనుమాన్ వ్రతం. కాంగ్రెస్ ప్రజాపాలన జిల్లా ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. చారిత్రక మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. మెదక్ చర్చ్ నిర్మాణం జరిగి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శతాబ్ది వేడుకల సందర్భంగా ఏడాదంతా ఉత్సవాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన ద్వారానికి ఇరుపక్కల 2 చొప్పున ఉంటాయి. తూర్పు నుంచి పురుషులు, పడమర నుంచి స్త్రీలు లోపలికి వెళ్లాలి. 40 స్తంభాలు, 40 రోజుల ఉపవాసాలు. చర్చి లోపల 40 స్తంభాలు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిఎస్ చర్చి నిర్మాణాన్ని ఇంగ్లాండ్కు చెందిన రెవరెండ్ చార్ల్స్ వాకర్ ఫాస్నెట్ 1914లో ఆరంభించారు. 1924లో దీని నిర్మాణం పూర్తయింది. దీనికి అప్పుడు అయిన వ్యయం 14 లక్షల రూపాయలు. దీనిని ఎంతో అపురూపంగా నిర్మించారు. చర్చి లోపలకు, వెలుపలకు వెళ్లేందుకు పంచద్వారాలు ఉన్నాయి. యూదా దేశ నాయకుడు ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండలు రాశారు. ఈ 5 కాండాలకు గుర్తుగా 5 ద్వారాలు నిర్మించారు. ప్రధాన ద్వారానికి ఇరుపక్కల 2 చొప్పున ఉంటాయి. తూర్పు నుంచి పురుషులు, పడమర నుంచి స్త్రీలు లోపలకు వెళ్లాలి. 40 స్తంభాలు. 40 రోజుల ఉపవాసాలు. చర్చి లోపల 40 స్తంభాలు ఉన్నాయి. పైకప్పు ఎక్కడ చూసినా శిలువ ఆకారంలో ఉండడం ప్రత్యేకం. 40 రోజుల ఉపవాస దీక్షలకు గుర్తుగా 40 స్తంభాలు ఏర్పాటు చేశారు. 66 దిమ్మెలు, 66 గ్రంథాలు. చర్చి లోపలికి వెళ్తుంటే 10 మెట్ల తర్వాత చుట్టూరా 66 చొప్పున ఎడమ, కుడివైపు విద్యుత్ సొబగులు సమకూరేలా తామర పూలతో నిర్మించిన దిమ్మెలు గొలుసులతో కలపబడి ఎంతో ఆకర్షణగా నిలుస్తాయి. బైబిల్లోని 66 గ్రంథాలకు సూచికగా 66 దిమ్మెలు ప్రతీకగా నిలుస్తాయి. ఇక్కడ ఉన్న 12 మెట్లు 12 మంది శిష్యులు అని, యేసు ప్రభువుకు ప్రధానంగా 12 మంది శిష్యులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా సువార్తను పరిచయం చేయాలని ప్రభువు వారికి బోధనలు చేశారు. ఆ 12 మంది శిష్యులకు గుర్తుగా ఇక్కడ 12 మెట్లు నిర్మించారు. ఈ క్రిస్మస్ రోజున ఈ చర్చ్ను సందర్శించుకునే సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. క్రిస్మస్ రోజు ఉదయం 4 గంటల నుండి ప్రత్యేక ఆరాధన కార్యక్రమం మొదలుకొని సాయంత్రం 8 గంటల వరకు ఆశీర్వాద ప్రవచనం ఉంటుంది. ఇక్కడి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సదుపాయాలను కల్పించడానికి చర్చ్ నిర్వాహకులు సిద్ధం చేశారు. ఆదివారం సదాశివపేట్ పట్టణంలోని శ్రీరామ కళామందిరం ఆలయంలో పూజలు నిర్వహించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను పట్టణంలో వితరణ కార్యక్రమం చేపట్టారు. శ్రీరామనామ సంకీర్తనలు చేస్తూ పట్టణ పూర వీధుల గుండా ర్యాలీగా పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ అయోధ్యలో ఆలయ నిర్మాణం హిందువులకు ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు.
అయోధ్య శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇంటింటికి అక్షింతల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తెలిపారు. ఆదివారం సదాశివపేట పట్టణంలోని శ్రీరామ కళామందిరం ఆలయంలో పూజలు నిర్వహించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను పట్టణంలో వితరణ కార్యక్రమం చేపట్టారు. శ్రీరామ నామ సంకీర్తనలు చేస్తూ పట్టణపుర వీధుల గుండా ర్యాలీగా పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ అయోధ్యలో ఆలయ నిర్మాణం హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. అక్షింతల ఊరేగింపు కార్యక్రమం దేశవ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు గడప గడపకు అయోధ్య పూజిత అక్షింతల వితరణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణపుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఎక్కడైతే తాత్కాలిక మందిరం ఉన్నాడో ఆ యొక్క మందిరం లోపల అందరూ అక్షతల పూజ చేసి అక్షతలను పంపించారు. అక్షతలు భాగ్యనగరం రావడం జరిగింది. భాగ్యనగరం నుంచి మన సంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. జిల్లా కేంద్రం నుంచి మన సాస్పేట నగరానికి రావడం జరిగింది. ఈ యొక్క అక్షతలను అన్ని గ్రామాలకు వెళ్ళాలి. అన్ని గ్రామాల లోపల అన్ని కుటుంబాలకు వెళ్ళాలి. అన్ని కుటుంబాలు ఉన్న వాళ్ళు ఈ యొక్క అక్షతలు స్వీకరించాలి. ఒక ఆలోచన ఏంటంటే మన అన్ని గ్రామాల నుంచి ఆ రోజు 11 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు అందరికీ డబ్బులు కలిసి అయ్యేది పంపించాం. ఆ యొక్క డబ్బులతోటే మందిర నిర్మాణం జరిగింది. ఒకరోజు దేశంలో మొత్తం రామసేన చేశారు, రామసేన పూజ చేశారు. ఆ శిలను అక్కడ ఐదులో గుడిలో ప్రతిష్ట అక్కడ పెట్టారు. కాబట్టి మనం ఏం పని చేసినా రాముని యొక్క కార్యక్రమం కింది స్థాయిలో రావాలి. ప్రతి వాళ్ళు భాగస్వామ్యం లేదు. అందరి కలుపుదాం, హిందూ అందరు కలవాలి, అందరు రావాలి. అందరి యొక్క కార్యక్రమం జరిగేదని చూడాలి. అందరికీ కోరుకుంటున్నా. అందరికి జై శ్రీరామ్. అదే విధంగా ఈ కార్యక్రమం అయిపోతుంది. సాయంత్రం మనమందరము మన ఇంటి ముందు 5 దీపాలు వెలిగించాలి. అది నెయ్యితో వెలిగిస్తామా, నూనెతో వెలిగిస్తామా, అది మన ఇష్టం, మన భక్తి. అదేవిధంగా మన ఇంటికి అలంకారం చేసుకోవచ్చు. మన ఊర్లో మామిడి కొమ్మల పూర్ణాలు కట్టాలి. మన ఊళ్ళో మన కాషాయ జెండాలు కట్టాలి, కాషాయ పూర్ణాలు కట్టాలి. ఒక భవ్యమైన హిందూ పండుగ మనం ఆ రోజు జరుపుకోవాలి. భవ్యమైన మందిరం నిర్మిస్తున్నాం కాబట్టి గొప్పైన పండుగ జరుపుకొని మనము మళ్ళీ అవకాశం మళ్ళీ రానే రాదు. ఇదే లాస్ట్ పండుగ భవ్యమైన మందిరం గురించి. కాబట్టి ఎంతో సంతోషంగా మనతో పాటు అనేక మంది విషయాలు చెప్పాలి. అందరినీ బాగా సంతోషం భారతీయ మన కాబట్టి ఆ విధంగా చేస్తూ ముందుకు సంగారెడ్డిలో క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో సంగారెడ్డి నియోజకవర్గంలోని 186 చర్చిలకు క్రిస్మస్ కేకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రతి సంవత్సరం లాగానే సంగారెడ్డి నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలు, 4 మండలాలలోని అన్ని చర్చిలకు కేకుల పంపిణీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
సంగారెడ్డిలో క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో సంగారెడ్డి నియోజకవర్గంలోని 186 చర్చిలకు క్రిస్మస్ కేకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రతి సంవత్సరం లాగానే సంగారెడ్డి నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలు 4 మండలాలలోని అన్ని చర్చిలకు కేకులు పంపిణీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఆంజనేయులు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజి ఆనందకిషన్, కాంగ్రెస్ నాయకులు జార్జ్ మాథ్యూస్, సునీల్, మధు, ప్రకాష్, మల్కాపూర్ ఆంజనేయులు, శ్రీహరి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తము ఆయన పేరట చేయండి. మనం ఏ పని చేసినా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ పని చేయమని వాక్యం చెప్తుంది. కాబట్టి మరి జగరెడ్డి అన్న మరి ప్రేమతో సంగారెడ్డి నియోజకవర్గ పాస్టర్స్కి మరి సంఘాలన్నిటికీ పంపించిన కేక్ను దేవుడు దీవించి ఆశీర్వించి మరి జగరెడ్డి అన్న కుటుంబాన్ని ప్రభు మరి కేక్ ఎలా తీపికరంగా ఉంటుందో మరి జగరెడ్డి అన్న వాళ్ళ కుటుంబం అంతా కూడా అలా తీపికరంగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ ఉంటున్నట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడా, యేసయ్యని ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతులు, వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభు ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి సంవత్సరం మరి ప్రభు మరి సంగారెడ్డి నియోజకవర్గ మరి తండ్రి మరి జగ్గారెడ్డి గారు వారి కుటుంబము తండ్రి ఎంతో ప్రేమతో సంగారెడ్డిలో ఉన్న నియోజకవర్గం ఉన్న సంఘాలన్నిటికీ ప్రేమపూర్వకంగా వారు పంపిస్తున్న ఈ కేక్ను బట్టి వందనాలు. ప్రతి సంఘము తండ్రి మరి సంగారెడ్డిలో ఉంటున్న ప్రతి చర్చ్ నా తండ్రి ప్రభు మరి జగ్గారెడ్డి యొక్క క్షేమము, జగ్గారెడ్డి కుటుంబం దీవెన, ఆశీర్వాదాలు కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి చేతి కింద పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వించండి. అలాగే కిషనాన్ని బట్టి వందనాలు, అలాగే జార్జన్నను బట్టి వందనాలు, అంజనను బట్టి వందనాలు, మదన్ను బట్టి సునీలను బట్టి వందనాలు ప్రభా, మరి తండ్రి ప్రకాశాన్ని బట్టి వందనాలు, మీరందరూ అంజనను బట్టి వందనాలు, శ్రీహరి శ్రీకరి బట్టి వందనాలు. వారందరినీ కూడా మీరు దీవించండి ప్రభా. మరి తండ్రి జగ్గారెడ్డి అన్న అప్పగించిన ఈ కేక్ సప్లై పనిలో మీరందరూ పని చేస్తుండగా వారిని వారి కుటుంబాలందరినీ మీరు ఆశీర్వదించమని ప్రభు మరి అన్ని సంఘాలకు ఈ కేకులు అందేటట్టుగా మరి అన్ని సంఘాలలో మరి జగ్గారెడ్డి అన్న వారి కుటుంబం కొరకు ప్రార్థన చేసి దీవెనలు అందించినట్లుగా ఈ కార్యం అంతట్లో మీరు ముందుండి జరిగించి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా జరిగించుకోమని మమ్మల్ని తగ్గించుకుంటూ మహిమగంత ప్రభు మీకు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ఆయన దీవెన ఆశీర్వాదాలు మరి ప్రత్యేకంగా జగ్గారెడ్డి అన్న వారి కుటుంబానికి కూడి వచ్చిన మనందరికీ, సంఘాలన్నిటికీ, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండి కాపాడి భద్రపరిచి నడిపించును గాక. ఆమేన్. అందరికీ మా నాయకుడు జగ్గారెడ్డి గారు ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా సంగారెడ్డి నియోజకవర్గంలో 4 మండలాలు 2 మున్సిపాలిటీలు కలిపి 186 చర్చిలు ఉండబడినాయి. 186 చర్చిలకు సంబంధించిన కేకుల యొక్క ఈరోజు వితరణ జరుగుతుంది, అంటే ఈరోజు పంచడం జరుగుతుంది. దానికి సంబంధించిన మండల నాయకులు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జూలకంటి ఆంజనేయులు, మరి అలాగే ఈ కార్యక్రమంలో మోతీలాల్ మండల్ ప్రెసిడెంటు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీహరి మరియు సుధాకర్తో పాటు మరి ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరుడైనటువంటి జార్జ్ నగర సంగారెడ్డి అధ్యక్షుడు, అలాగే మధు డాక్టర్ ఫిజియోథెరపీ, మరి అలాగే అయ్యగారు, అలాగే ప్రకాష్ మండల్ ప్రెసిడెంటు, ఇలాగే చాలా మంది సునీల్ సిఎస్హెచ్ఆర్కి సంబంధించిన ముఖ్య నాయకుడు, అందరి సమక్షంలో ఆంజనేయులు, మల్కాపూర్ సంబంధించిన ఆంజనేయులు, ఇట్లా అందరు కార్యకర్తలు, చర్చి సంబంధించిన పెద్దలు కూడా అందరూ రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలో ఈ 186 కేకులు పంచడం జరుగుతుంది. కాబట్టి క్రైస్తవ సోదరులందరికీ కూడా ఈ కేకులు యేసుక్రీస్తుకి సమర్పించడంలో
ప్రతి సంవత్సరం ఎలాగిస్తున్నామో అలాగే ఈ సంవత్సరం ఇస్తున్నాం. కాబట్టి మా నాయకుడి యొక్క జగ్గారెడ్డి యొక్క ఆరోగ్యాలు, వాళ్ళ కుటుంబం ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మా ముందుంచి నడిపినందుకు ఎమ్మెల్యే గారికి కూడా మా తరపున ఎమ్మెల్యే గారికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మరి వారికి, మా కుటుంబానికి ఎల్లప్పుడూ భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. మన గౌరవనీయులైన ప్రియతమ జగ్గారెడ్డి అన్నగారు మన క్రైస్తవులను ప్రేమించి, నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవులందరినీ ప్రేమించి, ప్రతి క్రైస్తవునికి ఎవ్రీ ఇయర్ ఇచ్చే విధంగా, కేకులు ఇచ్చే విధంగా ఈసారి కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ప్రేమించి ప్రతి క్రైస్తవునికి కేకు డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగాను ఉండేటట్లు దేవుని కోరుచున్నాను. మన యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం నుంచి మేము ప్రత్యేకంగా జగ్గారెడ్డి కుటుంబ సభ్యులకందరికీ వందనాలు చెల్లించున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తొలిసారిగా సమావేశమయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఈ కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రజా పాలన అందిస్తామనే హామీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా తొలి అడుగు వేస్తోంది. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దడంతో పాటు తాము ప్రకటించిన 6 గ్యారంటీల అమలు యంత్రాంగాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సచివాలయంలో సమావేశమయ్యారు. సర్కారు ఏర్పాటయ్యాక పాలనా వ్యవస్థలో అత్యంత కీలకమైన కలెక్టర్లతో సీఎం సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సర్కారు హయాంలో తీవ్ర వివాదాస్పదమైన ధరణి పోర్టల్ సహా వివిధ అంశాల్లో దిద్దుబాటు చర్యలపై లోతైన చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్న ప్రభుత్వం హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహిస్తోంది. సంగారెడ్డి పాత బస్టాండ్ బ్రాహ్మణవాడలోని శ్రీ సట్టి హనుమాన్ దేవాలయంలో ఆలయ అర్చకులు సభాపతి శివశర్మ మరియు ఆలయ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన 1,00,000 తమలపాకులార్చన సహిత హనుమాన్ వ్రతంలో స్థానిక మహిళలు, భక్తులు వ్రతంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి పాత బస్టాండ్ బ్రాహ్మణవాడలోని శ్రీ సట్టి హనుమాన్ దేవాలయంలో ఆలయ అర్చకులు సభాపతి శివశర్మ మరియు ఆలయ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన 1,00,000 తమలపాకులార్చన సహిత హనుమాన్ వ్రతంలో స్థానిక మహిళలు, భక్తులు వ్రతంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సభాపతి శివశర్మ మాట్లాడుతూ సట్టి హనుమాన్ దేవాలయంలో గత 2 సంవత్సరాల నుండి హనుమాన్ వ్రతం 1,00,000
తమలపాకుల అర్చన చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నామని అన్నారు. వచ్చే సంవత్సరంలో యొక్క వ్రతాన్ని ఇంతకంటే బ్రహ్మాండంగా జరుపుకుంటామని భక్తులందరూ తెలియజేస్తున్నారు అని అన్నారు. వచ్చే సంవత్సరము ఇంతకంటే బ్రహ్మాండంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారని మా యొక్క విశ్వాసం అని అన్నారు. భక్తులందరికీ మనవి పవన సుత హనుమానికి జై. సంగారెడ్డి పాత బస్ స్టాండ్ బ్రాహ్మణవాడలో కొలువుతీరి ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి శ్రీ సఠి హనుమాన్ దేవాలయంలో గత 2 సంవత్సరాల నుంచి హనుమత్ వ్రతం 1,00,000 తమలపాకుల అర్చన చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. ఈ పూజా కార్యక్రమం కొరకై ఇక్కడి కాలనీ వాసులు కావచ్చు, ఆంజనేయ స్వామి భక్తులు కావచ్చు, సమస్త భక్తజనులు కావచ్చు, ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క భక్తురాలు ఇట్టి కార్యక్రమానికి తమ వంతు సహకారం చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ ఆంజనేయ స్వామి వారు అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇది 3వ సంవత్సరం. ఈ హనుమత్ వ్రతం ఖచ్చితంగా 13 సంవత్సరాలు చేసుకోవాల్సిన వ్రతం కాబట్టి ఇంకా వచ్చే సంవత్సరం ఇంతకంటే బ్రహ్మాండంగా జరుపుకుంటామని భక్తులందరూ
తెలియజేస్తున్నారు. మరియు వచ్చే సంవత్సరం ఇంతకంటే బ్రహ్మాండంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారని మా యొక్క విశ్వాసం. మరి భక్తులందరికీ ఆంజనేయ స్వామి వారు సంపూర్ణ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీతారామచంద్ర భగవానికి జై, పవన సుత హనుమానికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు సంగారెడ్డిలోని మా 3వ వార్డు పరిధిలో ఉన్నటువంటి సట్టి హనుమాన్ మందిరంలో మరి మా శివ పంతులు గారి ఆధ్వర్యంలో, కాలనీ వాసులందరి ఆధ్వర్యంలో, మా బస్తీ వాసులందరి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా 1,00,000 తమలపాకుల అర్చన, హనుమంతుడికి ఎంతో ఇష్టమైన తమలపాకులు 1,00,000 తమలపాకులతో ఆయన అర్చన చేయడం జరిగింది. మరి ఇది ఎంతో ఆనందదాయకమైన విషయం. ఇది 3వ సంవత్సరం. ఇట్లా 13 సంవత్సరాలు ఈ వ్రతం చేయదలుచుకొని మా సంకల్పం తీసుకున్న మా శివపంతులు గారికి, మా కాలనీ వాసులందరికీ, దీనికి తన ధన అన్ని రకాలుగా సహకరించినటువంటి హనుమత్ భక్తులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి సిటీ న్యూస్.